యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపును. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపును. పగవారి ఎదుట ప్రేమతో నకవిందు, ప్రభు సిద్ధము చేయు పరవశముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపును. నూనెతో నా తలను అభిషేకము చేయు, నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపును. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపును. మాచికతో నడుపును. మా నాన్నగారు హిందువులకి ఇచ్చే పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కానీ తాతగారి ప్రార్థనను బట్టి ఒక విశ్వాసతోనే నా వివాహం జరిగిందండి. మా ఆత్మీయ తండ్రి ప్రార్థనను బట్టి దేవుడు ఆశీర్వదించి మమ్మల్ని విదేశాలు కూడా పంపారండి. మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఆత్మీయ తండ్రి గారి ప్రార్థన వలన మాకు మలేషియాలో మంచి జాబ్ వచ్చింది. తను అక్కడికి బయలుదేరి వచ్చేటప్పుడు ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేసి తప్పకుండా గర్భఫలం దేవుడు దయచేస్తాడమ్మా అని చెప్పారు. అక్కడికి వచ్చిన 2 monthsకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అక్కడ ఒక 7 months ఉండటం జరిగింది. 7 months తర్వాత ఇండియా వచ్చినప్పుడు డాక్టర్ గారికి చూపించినప్పుడు 8th month ఫస్ట్ డే చూసి ఉంబులో ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది, ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు, డెలివరీ అయితే బిడ్డకు అట్లానే తల్లికి చాలా ప్రాబ్లము, ఇద్దరికి డెత్ సిచ్యువేషన్ అని చెప్పారు. వెంటనే ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఏమీ జరగదని చెప్పారు. అట్లాగనే 10th month వచ్చిన తర్వాతనే బేబీ డెలివరీ అవ్వటం జరిగింది. దేవుని కృప, ఆత్మీయ తండ్రి గారి ప్రార్థన అండి. థ్యాంక్ యూ. మానవుడు పాపము చేసి పాపములకు దాసుడైపోయాడు. మానవుని దాసి విడిపించుటకు ఒక పరిశుద్ధుడైన మానవుడే చనిపోవలసినది, రక్తము కార్చవలసింది. ఎవడు పరిశుద్ధుడు? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటుండగా ఎవరు ఈ మానవుని పాపను విడిపించగలరు? తండ్రి అయిన దేవుడే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనములో పాపములో కూరుకుపోయిన మానవుని రక్షించుకు ఎవరిని పంపుదును, నా తరఫున ఎవరు పోతారు, ఎవరు పోయి పాపములోని మానవుడు విడిపించుకుని వస్తారని చెప్పి దేవుడు ఆరాటపడుచుండగా దేవుడి కుమారుడైన క్రీస్తు, ఏ క్రీస్తునైతే దేవుడు ఆదిలో ఆయన లోకమును చూచినప్పుడు అగాధ జలములు అంధకారంతో నిండుకున్న సమయంలో అగాధ జలముల పైన దేవుని ఆత్మ అవిశ్రాంతిగా అల్లలాడుచున్న సమయంలో దేవుడు ఆది సంభూతుడైనటువంటి క్రీస్తును వెలుగు కమ్మని చెప్పి ఆజ్ఞవగా ఆ వెలుగైన క్రీస్తు లోకమునకు రాగా లోకం వెలిగింపబడింది. కాబట్టి ఇప్పుడు చీకటి
పాపమని చీకటి అంధకారంలో మానవుడు తిరిగి వెలిగింపబడడం అంటే ఆది సంభూతిని క్రీస్తే ఆ కార్యం చేయగలరు. కాబట్టి దేవుడు పాపంలోని మానవుడు విడిపించడానికి ఆది సంభూతులైన క్రీస్తును మరలా పిలువగా క్రీస్తు ఈ లోకమునకు రక్షకుడుగా విమోచకుడుగా వచ్చాడు. మానవుల పాపం నుండి వారిని విడిపించుటకు తిరిగి కంకణము కట్టుకుని ప్రభువే తన అమూల్యమైన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మానవుల యొక్క పాపమునకు ప్రక్షాళన చేయడానికి ఈ లోకమునకు వచ్చాడు. పాపమునకు వెలకట్టడానికి. ఒక గొర్రెను మనము కలిగి ఉంటే ఆ గొర్రెను మరలా ఎవరికైనా అమ్మివేస్తే దాన్ని మరలా మనం కొనవాలంటే దానికి కొంత వెల చెల్లించవాల. వాక్యములు అదే ఉంది. గాడిద పిల్లను విడిపించుటకు గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించమని వాక్యములు ఉంది. మానవుడు పాపం మోస్తున్నటువంటి గాడిద లాంటి వాడు. ఈ పాపమును మోయలేక బరువు కింద నలిగిపోతున్న మానవుడు వేస్తున్న కేకలు మూలుగు విన్నటువంటి గొర్రెపిల్లైన క్రీస్తు తానే ఈ లోకమునకు వచ్చి తన అమూల్యమైన రక్తమును కార్చి మానవుడి పాపమును విడిపించడానికి ఆయన బలియాగమైపోయాడు. మరొక విషయం మనం యోచన చేసుకుంటే ఆది తండ్రి అయిన అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున తన ఏకైక కుమారుడైన ఇస్సాకును మొరియా పర్వతమైన బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన హృదయంలోని వేదన, ఏకైక కుమారుడు ముసలితనములో జన్మించిన ఏకైక కుమారుడైన ఆ ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడి వచ్చాడు. హృదయంలోని వేదన చూసిన దేవుడు ఇస్సాకునకు మారుగా పొదలో గొర్రెను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ మానవుని రక్షించడానికి దేవుడే తన అనాదిలో ఉన్న సంకల్పం చొప్పున తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని లోకమునకు పంపించాడు. ఆ క్రీస్తు తన అమూల్యమైన రక్తము ద్వారా మానవుని యొక్క పాపము నుండి మానవుని విడిపించాడు. పాపపు బంధకము నుండి మానవుని స్వతంత్రునిగా చేశాడు. ఇంత ప్రయాసకరమైనటువంటి ఈ యొక్క విమోచన కార్యక్రమం క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం యొక్క బలియాగం ద్వారా సంపాదించిన ఈ విమోచనను చులకని చేసి మానవుడు తిరిగి ఎక్కడి పాపపు బంధకమును తగులుకొని ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తాడో అనే ఆవేదనతో భక్తుని పౌలు అంటున్నాడు, మరలా మీరు పొందిన స్వాతంత్రమును విస్మరించి మరలా పాపపు దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము దేవుడికి విరోధులమే, దేవుడికి శత్రువులమే. ఎందుకో దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి దేవుడిని దూరముగా వెళ్ళిపోయాం. దేవుడి గురించి మహిమను వద్దు పోగొట్టుకున్నాం. దేవుని యొక్క కుమారత్వను పోగొట్టుకున్నాం. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాం. దేవుని సహవాసమును పోగొట్టుకున్నాం. దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకున్నాం. దేవునికి దూరముగా పరిగెడిపోయాం. దేవుని సన్నిధిని ఏదేను మనము నుండి దూరముగా వెళ్ళిపోయాం. పాపమును తగులుకున్నాం, పాపమును చిక్కుకున్నాం, పాపమును నలిగిపోతున్నాం, పాపమును మూలుగుతున్నాం. అయ్యో, ఈ పాప మరణ నియమను తప్పించగలిగిన వాడెవరు? పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఈ మరణము తప్పించగలిగిన వాడెవరు అని మూలుగుచున్న సమయంలో దేవుడే మానవుడి మూలుగు విని తన ద్వితీయ కుమారుని క్రీస్తు లోకమును పంపించి ఆయన బలియాగము ద్వారా మానవుడిగా పాపమునకు మూల్యము చెల్లించి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మానవునికి విమోచన కలుగు చేశాడు. రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. రక్షణకు పాత్రులము కాము, నశించిపోవలసిన వారం. అటువంటి మన యందు దేవుడికి ఉన్న అనంతమైన మూల్యమైన ప్రేమను బట్టి
ఆయన విరోధులుగా శత్రులుగా ఉన్న మనల్ని ఆయన కేక వేసి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతునని చెప్పి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. పాపములో ఉంటూ ఆరాటముతో ఉంటూ దాహం 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 అని కేక వేస్తూనే మానవుని దాహము తీర్చగలిగిన వాడు ఎవరు లేరు. ఎంత నీరు త్రాగినను ఎంత దప్పిక తీర్చుకున్న తీరని దాహముతో ఉన్న మానవుని దేవుడు కేక వేస్తున్న యెషయా 55:1లో దప్పికొన్నవారు నా ఎదుకు రండి, జీవజలవుటనే నేను మీ దాహం తీరుస్తాను. మళ్ళా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 45:22లో ఇది కేవలము ఒక జనాంగం కొరకు కాదు, దేవుడు సమస్త మానవులకి ఇచ్చినటువంటి పిలుపు. భూదిగంత నివాసులారా నా యుద్ధకు రండి, మీరెవరైనా సరే నా యుద్ధకు రండి. మీరందరూ నా సృష్టి కాబట్టి, మీరు నశించిపోవడం నా చిత్తము కాదు కాబట్టి భూదిగంత నివాసులారా నా యుద్ధకు రండి, నా వైపు తేరి చూడండి, నా నుండి రక్షణ పొందని దేవుడు పిలుస్తున్నాడు. కీర్తన 34:5 అంటున్నాడు, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగదు. ఎవరైతే ఆయన పిలుపు విని ఆ పాపము అంధకారములో ఉన్నవాడు ఆయన వైపు తేరి చూడగా వారికి వెలుగు కలుగుతుంది. అరణ్యములో మోషే దేవుని ఏర్పాటు చొప్పున ఇతడి సర్పమును వేలాడి తీసినప్పుడు ఎవరైతే పాము యొక్క కాటు తిని మరణోన్ముఖుడై ఉన్నాడో ఆ భయంకరమైన మరణకరమైన స్థితిలో నుండి ఆ ఇత్తడి సర్పము తేరి చూడగా వాని విషం విరిగిపోయి వాడు బ్రతికాడు. బ్రతకూరు వాడు ఎవరైనా ఉంటే వాడిని అయితే రావాల్సిందే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. పాపముల నుండి భయంకరమైన బంధకము నుండి విడుదల పొందుటకును స్వతంత్రులవుటకును దేవుడు మనల్ని పిలుస్తున్న ఈ పిలుపులకు కానీ సన్నిధికొచ్చి ఆయన అనుగ్రహించినటువంటి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా సంపాదించి మనకు అనుగ్రహించిన ఆ యొక్క స్వాతంత్ర్యం పొందిన మనము మరలా పాపపు దాస్యములోనికి పోక స్వతంత్రులై మనము స్వతంత్రులుగా దేవుని బిడ్డలుగా దేవుని రాజ్య వారసులుగా ఉండవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ పొందిన మనం దేవుడి చిత్త కృప చేత ఈ రక్షణకు మనం పాత్రము కాము, యోగ్యులము కాము. కానీ అయోగ్యులమైన మనం దేవుడు ప్రేమించి ఈ రక్షణను చులకన చేయక దీన్ని పోగొట్టుకొనక లోకాశలలో లోకబంధకంలో మరో తగులుకొని ఈ రక్షణను పొందిన మనం రక్షణ పోగొట్టుకుని మళ్ళా దౌర్భాగ్యులు కాకుండా ఉండవాలని చెప్పి దేవుడు మరలా మనం హెచ్చరిస్తున్నాడు. బంధకములో ఉన్నప్పుడు ఏడ్చాము, కన్నీరు కార్చాము, ఎవరూ మనను సహాయపడలేదు. నా మటుకు నేను హైందవుడిగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు, కాబట్టి మరణకరమైన స్థితిలో ఉండి కేక వేస్తే నా కేక విన్నవాడు ఎవరు లేరు. అనేక పూజలు చేశాను, ఆరాధనలు చేశాను, ఉపాసన చేశాను. కానీ అంతవరకు నేను కొలిచిన ఏ దేవుడు కానీ దేవత కానీ నా ప్రార్థన విని నన్ను ఆదుకోలేదు. నొక్కిన వరి మీని వేల్పు తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయో. ఏ ప్రభు అయితే అంతవరకు దూషించి ద్వేషించిన క్రీస్తును ప్రభువా నిజముగా నీవు దేవుడు అయితే నన్ను రక్షించమని కేకవేసినప్పుడు మునిగిపోతున్న మరణోన్ముఖుడై నన్ను మరణములోండి జీవులు నడిపించిన క్రీస్తును నేను ఆయన పాదములు పెనవేసుకున్నాను. నేటికి ఆయన పాదములు పెనవేసుకుని ప్రభువా నీవు ఉంటే చాలు, నీవు చాలు నాయన నాకు అని సంతోషించే భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా విమోచన పొందిన మనము స్వతంత్రులైన మనము ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యవారసులుగా ఆయన్ను వెంబడించగలిగే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. లోకములో ఏది మనం విమోచించలేదు, ఏది మనల్ని రక్షించలేదు, యేసు ప్రభు తప్ప.
ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు తన మూల్యమైన రక్తము కార్చాడు. ఆయన మన కొరకు తన యొక్క సమస్తమును విడిచిపెట్టాడు. పరలోకమును విడిచిపెట్టాడు. పరలోకములు తండ్రితో ఉండగలిగే భాగ్యమును ఆయన లక్ష్య పెట్టగా నిన్ను రక్షించుటకు ఆయన ఈ లోకములకు వచ్చాడు. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం ఉంటే ఆయన తన అమూల్యమైన పాపరహితమైన రక్తమును ప్రోక్షించి మన పాపను మనం విడిపించిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపమును విడుదల పొంది పరిశుద్ధులమయ్యాం. పాపమును విడుదల పొంది స్వతంత్రులమయ్యాం. ఈనాడు స్వతంత్రులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా సెలవునవగలిగే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాదు, ఈ లోకములో ఈ విమోచన పరలోక రాజ్యములో దేవుడు మనకు అనుగ్రహించే స్వతంత్రతలో ఆ యొక్క దేవుని సన్నిధిలో సహవాసములో ఆయన సాన్నిధ్యములో మెలగలిగే ధన్యత దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో మనం రుణపడి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి రక్షణ ఎవరు మనకు అనుగ్రహించగలరు? ఎక్కడ దొరుకుతుంది ప్రేమ? దీని కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడని మొదటి పేతురు 5:7 సెలవు. మన గురించి ఆలోచన చేసేవాడు ఎవరు? ఏ తండ్రి ఏ బిడ్డ గురించి ఆలోచన చేసే రోజులు కావివి. ఏ తల్లి ఏ బిడ్డ గురించి ఆలోచన చేయటం లేదు. ఏ భార్య భర్త గురించి ఆలోచన చేయటం లేదు. ఏ భర్త భార్య గురించి ఆలోచన చేయటం లేదు. ఒకరి గురించి ఒకరు ఆలోచన చేసేంత అవకాశం సమయం లేని ఈ దినములలో ఎవరి రక్షణ భారం వారిదై ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువు నీ గురించి నా గురించి ఆలోచన చేసి నిన్ను రక్షించుటకు ఆయన ఈ లోకమునికి వచ్చిన అమూల్యమైన రక్తములో ఆ రక్షణ అందించాడు. అంతేకాదు, నీవు ఆయనకు మొరపెడితే ఎటువంటి శ్రమలో అయినా ఎటువంటి బాధలో ఉన్నా సరే ఆయన తప్పక నేను విడిపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో, ఈ స్థితిని రక్షించేవారు ఎవరు లేరా? నాకెవరు సాయం చేస్తారు, ఎవరు ఆదుకుంటారని కేక వేసినప్పుడు ఇదిగో నేను నాన్ని సెలవిచ్చిన దేవుడు ఆయన నేను ఆదుకుంటాడు. ఆఖరి ఎడారిలో పడి వెళ్ళిపోతుంది. తన కుమారుని తీసుకుని వెళ్ళిపోతుంది. తాను తెచ్చుకున్న బూరలో నీరు అయిపోయింది. ఇంకా నీరు లేదు. దాహం దాహం దాహం. ఆ దాహముతో ఏడుస్తూ తన కుమారుని విసిరివేసి వెళ్ళిపోయి దేవుడితో మొరపెట్టుకుంటే దేవుడు అంటే, ఎందుకు ఏడుస్తున్నావు హాగరు? నా కుమారుని చావు నిన్ను చూడలేనప్పుడు, దాహం అన్నప్పుడు ఇదిగో నీ ప్రక్కనే జీవజల ఊట. హాగరు ప్రక్కన చూడగా జీవజల ఊట ఎడారిలో పొంగి పొరడుతుంది. నీ ప్రక్కనే ఉన్నాడు ప్రభువైన క్రీస్తు నిన్ను ఆదుకోవడానికి. లోకములు ఎక్కడెక్కడో చూస్తున్నావు. డాక్టర్ల వైపు చూస్తున్నావు, బంధువుల వైపు చూస్తున్నావు, అయిన వారి వైపు చూస్తున్నావు, గొప్పవారి వైపు చూస్తున్నావు, అధికారుల వైపు చూస్తున్నావు. ఎక్కడి నుంచో నీకు సాయం రావాలని కోరుకున్నావు. ఎక్కడి నుంచి నీకు సాయం రాదు. నీకు సహాయము వచ్చేది ప్రభువైన క్రీస్తు వద్ద నుండే. మరెక్కడి నుంచి నీకు సహాయం రాదు. నిన్ను ఆదుకునేవాడు ఎవ్వరూ లేరు. ప్రభువే, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. లో ఐ విత్ యు ఆల్వేస్ అని ప్రభువైన క్రీస్తు మత్తయి సువార్త 28:20 చెప్తున్నాడు. ఇదిగో నేను సదాకాలం మీతో ఉంటున్నాను. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. సదాకాలం మీతో ఉంటాడు. ఎవరు అన్నారు మాట? ఎవరు అనగలరు? ఆయన అన్నాడు. ఆయన నీతో ఉంటాడు. నీ కన్నీరు తుడుస్తాడు. నీ కనుక నీ శ్రమలన్నీ తీసివేస్తాడు. నీ గాయమును తుడిచివేస్తాడు. కుష్ఠును తీసివేసిన దేవుడు. రజస్వల రోగి యొక్క రక్తస్రావమును తీసివేసిన దేవుడు. కుంటివాని యొక్క కుంటితనమును తీసివేసిన దేవుడు. చాలా కాలం కిందట మా సహవాసానికి ఒక తల్లి తన కుమార్తెను తీసుకొచ్చేది. ఆమె పేరు సరస్వతి.
ఆమె కుమార్తె పేరు గోవర్ధని. పరచూరు దగ్గర పెద్దివారిపాలెం అనే ఊరి నుంచి తీసుకొచ్చేది. ఆ పిల్లకు తీసుకొచ్చిన 10 సంవత్సరాల వయస్సు. 6 సంవత్సరాల వయసులో ఆ బిడ్డకు పోలియో వచ్చి ఒక కాలు ఎడమ కాలు ఔడైపోయింది, తోలు కాలుగా. ఒక కాలేమో మామూలుగా పెరిగి వయసుతో పెరిగి నిలబడిస్తుంది. ఒక కాలు ఆ మొదటి కాలికి సగముగా ఉంటూ తోలు కాలు ఏలబడుతుండేది. ఆ కాలిపైన పాక్కుంటూ వచ్చి పక్కన కూర్చునేది. ప్రతి శనివారం ప్రార్థనకు వచ్చేది. 7 గంటలకు వచ్చి మేడపైన ఆ పిల్లని వదిలిపెడితే పాక్కుంటూ వచ్చి నా ప్రక్కన కూర్చునేది. 15 శనివారాలు అయిపోయాయి. ఒకరోజు శనివారం మేడపైకి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గోవర్ధని దేవుడు దర్శనంలో చూపిస్తే, ప్రభా ఈ బిడ్డను స్వస్థపరచు, ఎక్కడో పెద్దివారిపాలెం నుండి ఉదయం బయలుదేరి సాయంత్రానికి వస్తుంది, ఈ గోవర్ధని రక్షించవా, ఈరోజు ఏ విధము చేతన బిడ్డను స్వస్థపరచవలసిందే అని చెప్పి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకొని మేడపైకి వెళ్ళి కూర్చున్నాను. 7 గంటలకంతా సర్వస్తమ్మ తన కుమార్తె గోవర్ధని తీసుకు వదిలిపెట్టింది. ఇప్పుడు పాక్కుంటూ వచ్చిన పక్కనకు వచ్చింది. పాటలు అయిపోయింది, వాక్యం అయిపోయింది. 9 గంటలకు ప్రార్థన మొదలుపెట్టుకొని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ మొట్టమొదటి హీల్ అంటే ఇప్పుడు ఆవిడ తలకాయ పెట్టింది. తలకాయ చేపెట్టి ప్రార్థన చేసి లేచిన నుండి 2 కాళ్ళు మామూలు స్థితికి వచ్చి 2 కాళ్ళపై నిలబడి నడవడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరుడు. చూసిన వారు ఆశ్చర్యపడి, ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమే. శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడి కాలు బాగు చేసిన వాక్యములు విన్నాం, చదువుతున్నాం. కానీ నా జీవితంలో యథార్థంగా చూచాను. పోలియో కాలు బాగైపోయి 2 కాళ్ళపై నడవడం మొదలుపెట్టింది. గోవర్ధని పెద్దివారిపాలెం వాడిది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సమస్తమును చేయగలడు. ఎడారిలో జీవజలవుడు బిగింపచేసిన దేవుడు, ఎండిపోయిన మానవ హృదయంలో జీవజలవుడు బిగింపచేసి అనేకుల దాహమును తీర్చగలిగిన దేవుడు. ఎటువంటి దేవుడు ఎక్కడున్నాడు? ఎవరికి దొరుకుతాడు? అందుకే అన్నాడు వాక్యంలో, యెషయా గ్రంథం 55:6లో, ఆయన దొరుకు సమయంలో ఆయన వెతుకుడి. ఇదే అనుకూల సమయం. ఆయన దొరికే సమయం ఇదే. ఆయన వెతకండి. ఆయన దొరికే సమయంలో వెతికి ఆయన పొందకపోతే మరలా దొరకడు. నీ ప్రతి సమస్యకు ఆయన జవాబిచ్చేవాడు, నీ ప్రతి సంకటమును కుదుర్చేవాడు, ప్రతి జబ్బును తీసివేయవాడు, ప్రతి కన్నీటిని తుడిచివేయవాడు, ప్రతి బంధకమును త్రెంచివేయవాడు, ప్రతి బాధను తీర్చేవాడు, నీకు తోడుగా ఉన్నవాడు. ఇదిగో సదాకాలముతో ఉన్నాను వాగ్దానం ఇచ్చిన దేవుడు నీతో ఉండి నీ సమస్త శ్రమను విడిపించేవాడై ఉన్నాడు. యేసయ్య సమస్తమును చేయగలడు. ఆయన లోకముని జయించి ఆ జీవను మనకు అనుగ్రహించిన దేవుడు. ఆ జయమును పొందు అని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన పొందిన స్వాస్థ్యం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన తండ్రి కుమారుడై ఉన్న ప్రభు ఆ కుమారుతో మనకు అనుగ్రహించాడు. ఆయనతో ఆయన ప్రక్కన కూర్చుకొని భాగ్యం ఇచ్చాడు. పరలోక భాగ్యం. ఇక పరలోకములో పూర్ణమైనటువంటి స్వతంత్రతను, సంతోషం అనుగ్రహించిన దేవుడు. ఆ సంతోషం కావాలన్నా? ఆ సంతోషం కావలసి ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈనాటి రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు రక్షణ దొరకదే, పొందలేవు. ఎదుగో దేవుడిని ఉచితముగా ఇస్తున్న రక్షణ, ఉచితముగా ఇస్తున్న రక్షణ. అందుకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. నీకు స్వస్థ, నీ దేహమునకు స్వస్థత, నీ మనసుకు సంతోషము, ఆత్మకు విమోచన దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకు ఆనందించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా రక్షక, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత ఆశ్చర్యకరుడవు నాయన, ఎంత ఘనమైన దేవుడవు తండ్రి. నా జీవితంలో, నా బాల్య జీవితంలో, నా యవ్వన జీవితంలో నాయనా నేను ఎరుగక నా జీవితం వ్యర్థపరుచుకున్నాను. అయ్యా, ఏ యోగ్యత లేనటువంటి నాకు నువ్వు దొరికావు నాయనా. నిన్ను విడిచిపెట్టను.
నిన్ను విడవలేను, నిన్ను విడిచి నేను బ్రతకలేను. నా జీవితం అంతా, నా బ్రతుకంతా నువ్వు నాతో ఉండవలసిందే తండ్రి. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన ఈ సహవాసమును, ఈ ప్రేమను అనేకులకు పంచిపెట్టగలిగి దీవెన దయచేసి నీకు స్తోత్రములు. ఎందరి వాక్యం వింటున్నారో, ఎందరి వాక్యమును విని ఓ ప్రభు నీ వైపు తేరి చూస్తున్నారో వారందరికీ నాకు అనుగ్రహించే స్వస్థతను, విమోచన దయచేసి నీవే కృప చూపుని. Heal these thy children. Heal them, Jesus, thou hast been kind to promise. Bless them. Redeem them from the clutches of devil. Make these thy children completely free from all their physical bondage and spiritual bondage. Bless them to be thy children. We ask and believe in the mighty name of Lord Jesus of Nazareth. Amen. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపును. పగవారి ఎదుట ప్రేమతనక విందు ప్రభు సిద్ధము చేయు. పరవశముందెదను